ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. సో ఈ రోజు మనం గట్ అనేది ఏం వర్క్ చేస్తుంది, గట్ అనేది హెల్దీగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గట్ అనేది మన శరీరంలోని న్యూట్రియంట్స్ని జీర్ణం చేయడానికి అండ్ మనకు గ్రహించడానికి సహాయపడుతుంది. ఇంకొకటి ఏంటిదండి, ఇమ్యూనిటీ సిస్టంలో గట్ అనేది ఎక్కువ భాగం ఉండడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ యొక్క రెస్పాండ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటిది, గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది గట్కు బ్రెయిన్కు కమ్యూనికేషన్ నెట్వర్క్. సో ఇది ఏం చేస్తుందంటే మనకు మన మెంటల్ స్టేటస్ని ప్రభావితం చేస్తుంది. ఇంకొకటి గట్లో ఉండే ఇంబ్యాలెన్స్ బ్యాక్టీరియా వలన మనకు ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిసీజ్ ఆర్ ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, గట్ అనేది హెల్దీగా ఉంచుకోవాలి. గట్ అనేది హెల్దీగా ఉంచుకోవాలంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి, ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్స్ని మనం యాడ్ చేసుకోవాలి. స్ట్రెస్ అనేది కంట్రోల్గా ఉండాలంటే యోగా, ప్రాణాయామం లాంటివి చేయాలి. రెగ్యులర్గా 30 మినిట్స్ అనేది మీరు ఎక్సర్సైజ్ అనేది చేయాలి. మీ బాడీ అనేది హైడ్రేట్గా ఉంచుకోవాలి. మినిమం 7 to 8 అవర్స్ అనేది స్లీపింగ్ ప్యాటర్న్ ఉండాలి. సో అంతేకాకుండా ఇంకేం చేయాలి, సో ప్రాసెస్ ఫుడ్ అనేది తీసుకోవద్దు, షుగర్ కంటెంట్ అనేది తగ్గించుకోవాలి, అన్హెల్దీ ఫ్యాట్స్ అనేది తీసుకోవద్దు. సో మీ ఓవరాల్ హెల్త్ అనేది హెల్దీగా ఉండాలన్నా, మీరు హెల్దీగా వెయిట్ తగ్గాలన్నా, ఇంకేమైనా డిసీజెస్ ఉన్నా కూడా స్నోవెల్ హెల్త్ కమ్యూనిటీ నుండి మేము చాలా బ్యాచెస్ రన్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ న్యూ బ్యాచ్ అనేది February 21 నుండి స్టార్ట్ చేస్తున్నాము. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, ఎలా చేసుకోవాలని తెలుసుకోవాలన్నా కూడా సో కాంటాక్ట్ మీ ఆర్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ.